ఉండొచ్చు. సో అక్కడ భార్యను నిలబెట్టి ఆయన జనసేనలోకి వెళ్ళే ఛాన్స్ ఎలా ఉంటుందండి అసలు? జనసేన ఎలా, అసలు జనసేన కూడా అది ఏ విధమైన పరిస్థితి అవుతుంది? దట్స్ నాట్ పాసిబుల్ అనుకుంటున్నాను సార్. వైఎస్ఆర్సీపీలో ఈ వలసలు జనాల్లో నానుతుంటుందా? అది కొద్దిగా నెగిటివ్ అవుతుంటుందా? పెద్ద పట్టించుకోరా దీన్ని? వలసలు ఇంతమంది పోవడం అన్నది ఏ పార్టీకైనా ఉన్నవాళ్ళలో 15 మంది ఇంకో చోటు పోతే నష్టమే కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే ముందు నుంచి కూడా జగన్కు తన పథకాల ద్వారా, తన ప్రచారం ద్వారా ప్రజలతో డైరెక్ట్ కనెక్షన్ ఆయనకు, వాలంటీర్లను కూడా పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నేరుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యలో వచ్చేవాళ్ళు, సీటు రాకపోయేవాళ్ళు, లేకపోతే అసంతృప్తి, సామాజిక కారణాల వల్ల పోయేవాళ్ళు, వీళ్ళ వల్ల వైసీపీ ఏదో తలకిందులు అవ్వదు అని. ఈ మధ్య కూడా నేను 2-3 చోట్లకు తిరిగినప్పుడు ఒక స్పష్టమైన తేడా చూస్తున్నాను వర్మ. నేను అది మనం చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఒక విధంగా రాజకీయ నాయకులు, మీడియా వర్గాలు, లేదా పై లెవెల్ వాళ్ళతో మాట్లాడినప్పుడేమో చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి, అంతా రెడీ అయిపోయారు ఈ పద్ధతిలో చెప్తున్నారు. కానీ మీరు కిందకి వెళ్ళే కొద్దీ, లేకపోతే రాజకీయ వర్గ మామూలు మనుషులు వీళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మటుకు ఇప్పటికీ టఫ్ అయితే వీళ్ళకు ఉండేది ఏదో వీళ్ళకు ఉంది, వీళ్ళకున్న బేస్. వైసీపీ బేస్ అంతా చెదిరిపోయిందా? వైసీపీ మీద వ్యతిరేకత పెరిగింది, అసంతృప్తి పెరిగింది, సరుగుడు పెరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు, 10-15 మంది బయటికి పోతారు, ఇవన్నీ నిజమే. కానీ కోర్ బేస్ వైసీపీకి ఏది ఉందో అది కదిలిందా లేదా అంటే అది ఇంకా పూర్తిగా కదలలేదు అనేది ఎక్కువ మంది చెప్తారు. ఓకే. అందుకని ఇవన్నీ పైగా ఈ పార్టీలకు కూడా ఇప్పుడున్న పరిస్థితి ఫైనల్ పరిస్థితి కాదు. వీళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించాలి, వీళ్ళు కూడా సీట్లు పంచుకోవాలి. అది అయిన తర్వాత టోటల్ సిచ్యువేషన్ అప్పుడు మారవచ్చు. వీళ్ళు కూడా అకామిడేట్ చేయలేకపోతే మారవచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక విధంగా ఉండొచ్చు, పెట్టుకోకపోతే ఒక విధంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలే. ఇప్పుడు మనం మామూలుగా మీడియాలో చూసేవి జనరల్ పిక్చర్ ఈజ్ డిఫరెంట్. అంటే మ్యాక్రో అంటారు. మ్యాక్రో పిక్చర్ కొంత ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నట్టు కనిపించే మాట నిజమే. కానీ మైక్రోకి వెళ్తే మటుకు అది ఇంకా అంత అయిపోయింది అని చెప్పే పరిస్థితి లేదు. ఇంకా ఆయనకున్న పథకాలు, వాటిని నమ్ముకున్న వాళ్ళు ఎంత ఉన్నారు. రెండోది ఒక భయం కూడా ఉంది పేద ప్రజల్లో, మళ్ళీ ఎవరైనా వస్తే పథకాలు వీటన్నిటికీ ఇంకోటి పెడతారేమో అనే పద్ధతిలో కూడా ఉంది అని అంటున్నారు. సార్, మరొక విషయం, రా కదలి రాతో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది ప్లస్సేనా? ఎందుకంటే సీట్ల సర్దుబాటు అవ్వలేదు, నియోజకవర్గాలు ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పర్యటన చేస్తే ఎంతో కొంత అది ప్లస్ అవుతుందేమో ఆ నియోజకవర్గాల్లో. అది కాకుండా ఈయన ఇండివిజువల్గా ఎవరిని ప్రకటించకుండా ఈయన రా కదలి రా ప్రోగ్రామ్ని టేకప్ చేసి వెళ్ళడంలో ఆంతర్యం ఏమై ఉండొచ్చు? ఒకటే పార్టీ స్థైర్యాన్ని నిలబెట్టడం, పార్టీకి ఉత్సాహం ఇవ్వడం. మూడోది ఇంకేం చేయాలి, వాళ్ళు వేరే కార్యక్రమాలు చేయడం, వాళ్ళకి విధానపరమైన సమస్యలు, వాళ్ళకి అంగన్వాడీ సమ్మెలు ఇట్లాంటి వాళ్ళకి ఏమి ఉండవు కదా, కమ్యూనిస్టులాగాను ఇంకొకరిలాగాను. కాబట్టి వాళ్ళకు ఎప్పుడు ఎన్నికలు, వాటికి సంబంధించి సిద్ధం చేయడం, అభ్యర్థులు, ఇదే. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి